ఒక్క స్లీప్ హార్మోన్ డిస్టర్బ్ అయితే మిగతా అన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయని మీకు తెలుసా? చాలామంది లేట్ నైట్ మొబైల్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. లేదా ఏదైనా సీరీస్ చూస్తూ ఉంటారు. ఆర్ ఎల్స్ చాలా సీరియస్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా లేట్ నైట్ పడుకోవడం వల్ల బాడీలో హార్మోన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఇలా హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయినప్పుడు మన బాడీలో కార్టిజోల్ హార్మోన్ అదే స్ట్రెస్ హార్మోన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మనకు స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రిస్క్‌ని కూడా చాలా వరకు పెంచుతుంది. సో, మనకి బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. దాంతో పాటు పీసీఓఎస్‌లో ఉన్న సింప్టమ్స్‌ని ఇంకా పెంచుతుంది. ఇంకా సివియర్ చేస్తుంది. అండ్ పీరియడ్స్ కూడా చాలా వరకు ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఫైనల్‌గా మన ఫెర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మన బాడీ హార్మోన్స్ చాలా వరకు నైట్ స్లీప్‌లోనే రిపేర్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. సో, డైలీ సేమ్ టైంకి పడుకునేలాగా ప్లాన్ చేసుకోండి. 10-11 ఆ టైం వరకే పడుకునేలాగా ట్రై చేయండి. అండ్ పడుకునే 1 అవర్ ముందు ఈ మొబైల్ స్క్రీన్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ అన్నీ పక్కన పెట్టేయండి. అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు 7-8 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్‌ని మీరు మెయింటైన్ చేయాలి. రిమెంబర్, ఫెర్టిలిటీ సపోర్ట్ కోసం సప్లిమెంట్స్ కన్నా మన ముందున్న క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ, మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలన్నా, ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వాలన్నా నన్ను ఫాలో చేయండి. డైలీ సింపుల్ హార్మోనల్ హెల్త్ టిప్స్ షేర్ చేస్తాను. అది కూడా మీరు చేయగలిగిందే. థ్యాంక్ యూ.